ఈ ఆర్టికల్‌లో మీరు టైటిల్ ఇది తీసుకున్నారు. హ్మ్. అవునా? హ్మ్. ఇప్పుడు అవును మ్యామ్. ఇక్కడొచ్చేసి ఏ డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ ఇన్ 2026 లేకపోతే బెస్ట్ ఏ డిజిటల్ మార్కెటింగ్ ఏదో ఒక కీవర్డ్ అయితే తీసుకొని చేశారు. ఇప్పుడు ఇంట్రడక్షన్ వచ్చింది. బట్ ఇంట్రడక్షన్ ఆఫ్ పారాగ్రాఫ్‌లో మీకు ఈ కీవర్డ్ రిపీట్ అవ్వలేదు. ఈ జనరల్‌గా ఏంటంటే మీరు డైరెక్ట్‌గా జనరల్ ఆర్టికల్ ఒకటి రాశారు. మళ్ళీ మధ్యలో ఏంటంటే కెరీర్ ఆపర్చునిటీస్ ఇవన్నీ వచ్చినాయి. ఇవన్నీ అయిపోయిన తర్వాత కోర్స్ మాడ్యూల్స్, ఏ టూల్స్ కావాలి ఇయన్నీ ఇచ్చిన తర్వాత, మళ్ళీ ఇక్కడొచ్చేసి ప్రైమరీ కీవర్డ్, సెకండరీ కీవర్డ్ అని వచ్చింది. మళ్ళీ దీని గురించి మీరు ఇక్కడ రాశారు గానీ, ఒక ఆర్డర్ ఫార్మాట్‌లో అయితే ఏం లేదు. మళ్ళీ టూల్స్ ఇవన్నీ ఎందుకొస్తున్నాయని ఇచ్చారు. మళ్ళీ ఇక్కడొచ్చేసి మళ్ళీ ప్రైమరీ కీవర్డ్, సెకండరీ కీవర్డ్, మళ్ళీ ఇంట్రడక్షన్ పార్ట్ అని పెట్టేశారు. మరి ఇది ఎన్ని సార్లు రిపీట్ చేశారో మరి ఎట్లా అనేది ఒకసారి చూసుకోండి ఇది. ఇట్లా ఓకే. చూస్తే మొత్తం ఇదే వచ్చింది. బట్ ఎన్నిసార్లు రిపీట్ అయినా కూడా మనకైతే ఎస్సీఓ ఆర్టికల్ ఫార్మాట్ అయితే లేదు దీంట్లో. ఓకే మ్యామ్. ఫస్ట్ ఎస్సీఓ ఆర్టికల్ ఫార్మాట్ ఏం రావాలి? ఫస్ట్ టైటిల్ రావాలి. టైటిల్‌లో ఒక కీవర్డ్ తీసుకుంటారు. అదే కీవర్డ్ ఇంట్రడక్షన్ ఆఫ్ ద పారాగ్రాఫ్‌లో రావాలి. తర్వాత సైడ్ హెడ్డింగ్స్‌లో రావాలి. తర్వాత బాడీ ఆఫ్ ద కంటెంట్ ఇంకెన్ని సైడ్ హెడ్డింగ్స్ ఉన్నా బాడీ ఆఫ్ ద కంటెంట్ రావాలి. తర్వాత కన్క్లూజన్ పార్ట్ రావాలి గానీ, ఇది ఈ ఫార్మాట్ అయితే కాదు. ఒకవేళ జనరల్ ఆర్టికల్ రాసినా కూడా ఇది ఇలా అనేది కాదు. ఒకవేళ ఇక్కడి వరకు మీరు తీసుకున్నా కూడా మనం వచ్చేసి 1000 వర్డ్స్ అబోవ్ రాస్తేనే అది బ్లాగ్ కింద తీసుకుంటాం కానీ ఇంత చిన్న కంటెంట్ అనేది మనం కన్సిడర్ చేయం అసలు అది బ్లాగ్ లాగా. ఒకవేళ దీన్నే ఓకే మీరు ఓకే. రిపీట్‌గా కాపీ పేస్ట్ చేసినా కూడా బట్ ఈ ఫార్మాట్ ఇంతవరకు చూసుకున్నా కూడా బట్ దిస్ ఈజ్ నాట్ గుడ్ ఫర్ ఎస్సీఓ బ్లాగ్స్. జనరల్‌గా ఓకే. ఏదైనా ఆర్టికల్ రాసి వేరే లింక్డ్ఇన్ ఆర్టికల్స్‌లో పోస్ట్ చేయడం గానీ ఇట్లాంటి వాటికి రాసుకోవచ్చు కానీ ఇది మనకి ఓకే. బ్లాగ్‌లో పోస్ట్ చేయడానికి అవ్వదు. ఓకే. ఈ ఫార్మాట్ మొత్తం రాంగ్. మళ్ళీ జనరేట్ చేయండి. ఓకే. డైరెక్టరీస్ కూడా మీరు ఏబీసీ డైరెక్టరీ అకాడమీ అని ఇచ్చారు. డైరెక్టరీస్ వెబ్‌సైట్ యూఆర్ఎల్ అని ఇచ్చారు. ఇవన్నీ ఇచ్చారు గానీ మీరు సబ్మిట్ చేసిన యూఆర్ఎల్ ఏది, ఆ తర్వాత సబ్మిషన్ అయిపోయిన తర్వాత వచ్చిన మీకు థాంక్ యూ పేజీ లేదు. చూడండి. ఇది మొత్తం ఏబీసీ డైరెక్టరీస్‌ది ఓన్లీ ఒకే వెబ్‌సైట్. ఇది ఆఫ్టర్ ఓకే. సబ్మిషన్. డిఫరెంట్ డిఫరెంట్ వెబ్‌సైట్స్ పెట్టారా మ్యామ్? నిన్న అదే కదా నేను చూపించింది. ఒకే వెబ్‌సైట్‌లో ఇప్పుడు మీరు డైరెక్టరీ వెబ్‌సైట్స్ అని తీసుకున్నారు. ఇప్పుడు ఇందులో మీరు ఏ యూఆర్ఎల్ సబ్మిట్ చేశారు? థాంక్ యూ పేజ్ ఏది ఏం లేవు కదా! జస్ట్ ఓన్లీ వెబ్‌సైట్ తీసుకున్నారు అంతే. ఒకసారి ఓకే. మళ్ళీ వీడియో ఒక్కసారి చూడండి అయిపోయిన తర్వాత. ఇప్పుడు మీరు ఈ వెబ్‌సైట్ తీసుకున్నారు. ఇది అసలు రీచ్ కూడా అవ్వట్లేదా? ఈ వెబ్‌సైటే వర్క్ చేయట్లేదు. ఇది కాదు ఫార్మాట్. ఫస్ట్ డైరెక్టరీ వెబ్‌సైట్ అని గూగుల్‌లో సెర్చ్ చేయండి. ఓకే. తర్వాత డైరెక్టరీ సబ్మిషన్ సైట్స్ ఫ్రీ అని గూగుల్‌లో సెర్చ్ చేసినా మనకి కొన్ని డైరెక్టరీ సైట్స్ వస్తాయి. వీటిల్లో డొమైన్ అథారిటీ స్పామ్ స్కోర్ చెక్ చేయండి. ఇక్కడ వచ్చిన వాటిల్లో ఏ వెబ్‌సైట్‌కి అయితే డైరెక్టరీ అని ఉంటుందో ఆ డైరెక్టరీ తీసుకోండి. స్పామ్ స్కోర్ చెక్ ఓకే. చేయండి. అలాగే డొమైన్ అథారిటీ చెక్ చేయండి. ఇవి 2 చెక్ చేసిన తర్వాత ఆ వెబ్‌సైట్‌లోకి మన వెబ్‌సైట్ యూఆర్ఎల్ పేస్ట్ చేయండి. ఓకే మ్యామ్. ఇప్పుడు ఈ బ్లాగ్ ఆర్టికల్ సబ్మిట్ చేస్తున్నారనుకోండి. ఇందులో ఏ పేజ్ అయినా తీసుకోండి. ఏ పేజీ తీసుకోవాలన్నది మనకేం రూల్ ఏం లేదు. మొత్తం హోమ్ తీసుకుంటారు, అబౌట్ అస్, కోర్సెస్ ఇందులో ఏదైనా తీసుకోవచ్చు. అలాగే బ్లాగ్స్ కూడా తీసుకోవచ్చు. ఇప్పుడు ఈ పేజ్ లింక్ తీసుకొని ఈ లింక్ మనం తీసుకున్న డైరెక్టరీ సైట్‌లో సబ్మిట్ చేయాలి. దీనికి సబ్మిట్ చేయడానికి కంట్రోల్ యూ ఆర్ వ్యూ సోర్స్‌కెళ్తే ఇక్కడ మనకి ఈ టైటిల్, డిస్క్రిప్షన్ ఉంటుంది. కీవర్డ్స్ మీరు ఈ కంటెంట్ నుంచి జనరేట్ చేసుకోండి. ఒక 3 కీవర్డ్స్. ఇంకా తీసుకున్న తర్వాత ఇక డైరెక్టరీ సబ్మిషన్ సైట్స్‌లో ఒక సైట్ తీసుకొని, ఈ సైట్‌లో సబ్మిషన్ అయిపోయిన తర్వాత ఇక్కడ సబ్మిట్ లింక్ అని ఉంది కదా! హ్మ్. ఇక్కడ ఇది ఫ్రీ తీసుకోండి. రెగ్యులర్ విత్ ఫ్రీ. పెయిడ్ వెర్షన్ గానీ, రెగ్యులర్ రెసిప్రోకల్ గానీ తీసుకోవద్దు.
జస్ట్ రెగ్యులర్ లింక్ ఓకే. ఇక్కడ ఫ్రీ. ఈ 2 ఆప్షన్సే గుర్తుపెట్టుకోండి. తర్వాత యూఆర్ఎల్ సబ్మిట్ చేయండి. మనం వెబ్‌సైట్‌లో కాపీ చేసిన యూఆర్ఎల్ ఇక్కడ కాపీ చేసుకున్న టైటిల్, డిస్క్రిప్షన్ మనం నోట్‌ప్యాడ్‌లో పెట్టుకున్నాం గదా! ఇక్కడ పెట్టుకున్నాం గదా! ఇట్లా పెట్టుకుంటాం గదా! అవును మ్యామ్. ఇవి సబ్మిషన్ అయిపోయిన తర్వాత ఇక్కడ థాంక్ యూ పేజ్ వస్తది ఫస్ట్ ఆఫ్ ఆల్. ఆ థాంక్ యూ పేజ్‌ని తీసుకొచ్చి పెట్టాలి. ఓకే మ్యామ్. తర్వాత నేము, మన వర్క్ కోసం క్రియేట్ చేసుకున్న మెయిల్ ఐడీ. అండ్ కేటగిరీ. ఇక్కడ క్యాప్చా ఎంటర్ చేసేసి ఇది అయిపోయింది కదా! సబ్మిషన్ అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇది కాపీ చేయండి. ఇది కాపీ చేసిన తర్వాత ఇక్కడ ఓకే. యూఆర్ఎల్ పేస్ట్ చేయండి. ఇప్పుడు ఇది ఈ యూఆర్ఎల్ రావాలి. సబ్మిషన్ డాట్ పిహెచ్పి అని ఇట్లాంటి యూఆర్ఎల్ రావాలి కానీ ఇలా కాదు. ఇక్కడ వచ్చేసి ఫస్ట్ డైరెక్టరీ సైట్ సబ్మిషన్ యూఆర్ఎల్. ఇప్పుడు ఇందులో ఏ యూఆర్ఎల్ సబ్మిట్ చేశారంటే మన వెబ్సైట్లో ఈరోజు సబ్మిట్ చేసిన యూఆర్ఎల్ ఇదే. ఈ యూఆర్ఎల్ సబ్మిట్ చేసాం. దీనికి మనకి ఎన్ని బ్యాక్ లింక్స్ వచ్చినాయని చెక్ చేసుకుంటాం. ఇంక ఈ యూఆర్ఎల్ ఓకే సబ్మిట్ మ్యామ్. చేసాము. తర్వాత ఏ మెయిల్ ఐడి యూజ్ చేసాము. అలాగే డేట్ ఈరోజు ఎన్ని చేసాము. ఈరోజు డేట్ వేసేసి వరుసగా 10 అయినాయి అనుకోండి. ఇక్కడ 10 పేస్ట్ చేసేయండి. ఈరోజు డేట్ వేసి సీరియల్ నెంబర్ అండ్ డైరెక్టరీ సైట్ మన వెబ్సైట్ ఈమెయిల్ ఐడి ఈ ఫార్మాట్లో పెట్టండి. ఓకే మ్యామ్. ఒకసారి మళ్ళీ నిన్న క్లాస్ కూడా ఒకసారి లాస్ట్లో చూడండి క్లారిటీ వస్తుంది. ఓకే మ్యామ్. శిరీష గారు మీరు చేశారండి? చేశానండి. ఇప్పుడే షేర్ చేశాను చూడండి ఒకసారి. ఓకే. ఇక్కడ యాక్సెస్ లేదండి. యాక్సెస్ కావాలి. లేదంటే కంప్లీట్‌గా వ్యూ పెట్టేసేయండి యాక్సెస్ కాకుండా. ఒకసారి లాస్ట్‌లో ఇవ్వండి ఒకసారి. సుజాత గారు చేశారా? ఎవ్రీవన్ షేర్ చే ఏంటండి? నేను షేర్ చేసేటప్పుడు ఎవ్రీవన్ అని షేర్ చేయలేదు. ఓన్లీ ఎవ్రీవన్‌కి ఇక్కడ చేసేయండి. నా వ్యూవర్ యాక్సెస్ ఇచ్చేసి. సుజాత గారు చేశారా? మొన్న షేర్ చేస్తాం కదండి ఆర్టికల్ ప్లస్ ఒక ఇమేజ్ కూడా. అవి కాదు ఇవి వర్క్ అండి. ఇది యాక్చువల్లీ డైరెక్ట్ అవి చేశానండి నేను. ఇది డైరెక్ట్ ఇప్పుడు యాక్చువల్గా మనకి వెబ్సైట్లో అదే ఆర్టికల్ సబ్మిషన్ ఉంటుంది కదా, దాంట్లో మనకి ఇప్పుడు మేము ఇచ్చిన ఆర్టికల్ సబ్మిషన్లో చేయాలి, లేకపోతే వెబ్సైట్ సపరేట్ ఉంటుంది, వెబ్ పేజెస్ సపరేట్ సబ్మిట్ చేయడం ఉంటుంది, ఆర్టికల్ సపరేట్ సబ్మిట్ చేయడం ఉంటుంది. అర్థం కాలేదు నాకు. అంటే ఇప్పుడు మామూలుగా దాంట్లో ఆర్టికల్ సబ్మిషన్ ఉంటుంది, వెబ్సైట్ పేజెస్ సబ్మిషన్ ఉంటుంది డైరెక్టరీస్లలో. ఆర్టికల్ కాదండి, మామూలుగా యూఆర్ఎల్ జస్ట్ పేజ్ని. ఆర్టికల్ సబ్మిషన్స్ చేయం దాంట్లో. చెయ్యమా? ఓకే. అదే యూఆర్ఎల్ ఏదైనా నా యూఆర్ఎల్ మాత్రమే చేస్తాం ప్రస్తుతానికి. డైరెక్టరీ సబ్మిషన్స్ అంటే యూఆర్ఎల్. యూఆర్ఎల్ ఓకే. ఏంటంటే మీ అదే వర్క్ ఏం రాలేదు. ఒకటి వచ్చినట్టుంది. స్కూప్ ఇట్ ఒకటి చేసే డైరెక్టరీ సైట్స్ రాలేదండి ఇక్కడ. డైరెక్టరీ సైట్స్ రాలేదు. ఒకసారి చెక్ చేస్తానండి. ఓన్లీ స్కూప్ ఇట్ ఒకటి చేసినట్టున్నారు. డైరెక్టరీ సైట్ని సబ్మిట్ చేశానండి ఇప్పుడు. మీరు ఇచ్చిన డాక్యుమెంట్లు ఇది ఒక్కటే ఉందండి. ఒక నిమిషం చెక్ చేస్తాను. ఇది ఎవరి సైట్ చేశారండి ఇది? మీరు
ఓకే. నేను ప్రాక్టీస్ కోసం ఇచ్చింది చేయకండి. మీరు డైరెక్ట్‌గా ఇదే చేయండి. దీనివల్ల మనకేమి యూజ్ ఉండదు. ఇది తర్వాత మనము రిమూవ్ చేసేస్తాం ఈ సైట్‌ని. ఓకే. అంటే ప్రాక్టీస్ కోసమే ఇప్పుడు మేము ఆ! క్రియేట్ చేసుకున్న ప్రాక్టీస్ వెబ్‌సైట్ కోసం అయినా సరే, ప్రాక్టీస్ కోసమైనా సరే మన లైవ్ వెబ్‌సైట్‌లోనే చేయండి. ఓకే. శ్రీష డిజిటల్‌లో ఆ! చేయమంటారా? చేయండి. ఎందుకంటే ఇది మనకు తర్వాత మీకు రిపోర్ట్ ఒకవేళ జనరేట్ చేయలేరు. ఇప్పుడు ప్రాక్టీస్ చేసుకుంటారు. తర్వాత మళ్ళీ ప్రాజెక్ట్ చేస్తారు కాబట్టి ఆల్మోస్ట్ కొంచెం కవర్ అవుతది గదా! మీకు కొంచెం ఓకే. వర్క్ కనిపిస్తది. ఇక్కడ చేసామని ఒక ఐడియా ఉంటది. ఇది చేసినా కూడా మీరు వేస్ట్ ఇంక టైము ఊరికే పోస్ట్ చేయడమే గానీ దీనివల్ల మనకేం యూజ్ ఉండదు. కాకపోతే డైరెక్ట్‌గా మన శ్రీషానే తీసుకొని చేసేసేయండి. ఇందులోనే ఒక ఓకే. పేజెస్ తీసుకొని చాలా ఉంది మనకి చాలా బ్లాగ్స్ అయి చాలా ఉన్నాయి. ఈ బ్లాగ్స్‌లో మీకు ఏ బ్లాగ్ ఉంటే ఆ బ్లాగ్ తీసుకొని కాకపోతే మీరు చేసిన లింక్స్ అవి గుర్తుపెట్టుకోండి. అవి ఎక్కడున్నాయి కీవర్డ్స్ రేపు కీవర్డ్ రీసెర్చ్ చేసేటప్పుడు కనిపిస్తాయి. ఓకే. అర్చన గారు హలో! అది హలో. అర్చన ఉన్నా. మ్యామ్. హలో అర్చన. హలో మ్యామ్, వినిపిస్తుందా మీకు? ఒకసారి ఇదిగో చూడండి ఇట్లా రావాలి ఆర్టికల్. ఓకే. ఫస్ట్ టైటిల్, ఇక్కడ మెటా టైటిల్, మెటా డిస్క్రిప్షన్, ఇక్కడ వచ్చేసి ఇక్కడ నుంచి మనం కంటెంట్ రాస్తున్నాము. ఇక్కడ వచ్చేసి మనకి బెస్ట్ ఏఐ టూల్స్ అండ్ సోషల్ మీడియా మార్కెటింగ్ టూల్స్ అని ఉంది కదా, ఇది ఆల్రెడీ వీళ్ళు రాశారు కాబట్టి మీరు వేరే కీవర్డ్ తీసుకోండి. ఈ కీవర్డ్ కాకుండా బెస్ట్ ఏఐ ఓకే. సోషల్ మీడియా మార్కెటింగ్ టూల్స్ అని ఉంది కదా, ఇట్లా మనకి ఫస్ట్ ఇంట్రడక్షన్ ఆఫ్ ద పారాగ్రాఫ్లో రావాలి. అండ్ నెక్స్ట్ సైడ్ ఓకే. హెడ్డింగ్లో రావాలి. అండ్ ఇది సైడ్ హెడ్డింగ్ 2 చార్ట్లు వస్తే సరిపోతుంది. అండ్ ఇంక బాడీ ఆఫ్ ద కంటెంట్లో కూడా కొన్నిసార్లు రిపీట్ అవ్వాలి మనకి. బట్ ఇది వచ్చేసి కంప్లీట్గా ఏంటంటే అన్ని పాయింట్స్ వైజ్గా వచ్చింది. మీరు ఏంటంటే కొన్ని పారాగ్రాఫ్స్ కింద కూడా రాయండి. మొత్తం అన్ని పాయింట్స్ వైజ్గా ఉన్నా కూడా మనకు అంత క్లారిటీ ఉండదు కాబట్టి ఇది ఊరిక టూల్స్ గురించి మనం ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం కాబట్టి ఇట్స్ ఓకే పాయింట్స్. బట్ ఇంక వేరే ఓకే మ్యామ్. స్మాల్ పారాగ్రాఫ్స్ కూడా ఇవ్వరమ్మని, అంటే 2-3 లైన్స్ పారాగ్రాఫ్స్ కూడా కావాలి అని చెప్పి మెన్షన్ చేయండి. ఇక్కడ వచ్చేసి టేబుల్ కంటెంట్ వచ్చింది. ఇట్లా మీరు ఇట్లా ఆర్టికల్ అనేది రావాలి. ఆల్మోస్ట్ 1000 వర్డ్స్ ఎబోనే ఉండాలి ఆర్టికల్. ఇది కన్క్లూజన్ పార్ట్ అనమాట. ఇట్లా రావాలి ఆర్టికల్ ఆ బ్లాగ్ రాసేది. అండ్ ఓకే ఎఫ్ఏక్యూస్ మ్యామ్. కూడా మనకి మ్యాండేటరీ. ఇప్పుడు ఒక ఎఫ్ఏక్యూస్ కూడా అది ఇస్తుంది ఆటోమేటిక్గా ఆర్టికలే. బట్ ఒకవేళ రాకపోతే ఓకే మీరు మ్యామ్. ఎఫ్ఏక్యూస్ కూడా యాడ్ చేయండి. ఒకసారి ఇట్లా ఓకే మ్యామ్. ఆల్రెడీ నేను గ్రూప్లో పెట్టాను ప్రాంప్ట్, ఒకసారి చూసుకోండి దాన్ని. ఓకే మ్యామ్. ఉమ్, ఇట్లా రావాలి. ఓకే అండి, ఇది నేను అప్లై చేస్తాను ఈరోజు. ఇవి 2 సబ్మిషన్ అయిపోలేదండి. సెకండ్ థర్డ్ శిరీష గారు. అయిపోయిందండి. ఇక్కడ సబ్మిట్ డాట్ పిహెచ్పి రాలే కదా ఈ రెండిటికి. అంటే పైదానికేమో కింద యూఆర్ఎల్ సబ్మిషన్ కింద యూఆర్ఎల్ రాకపోతే పైన యూఆర్ఎల్ కాపీ చేసుకున్నాను. అదే వీటికేమో సబ్మిషన్ పైన సబ్మిషన్ అయిపోయిన తర్వాత సబ్మిట్ డాట్ పిహెచ్పి అని వస్తుంది కదా, లేదా సబ్మిటెడ్ అని వస్తుంది. సబ్మిటెడ్ కిందనే మనకి కింద వెబ్ పేజ్ లో వచ్చిన దగ్గర నేను కాపీ చేసా ఇవి. ఇక్కడ టాప్లో చేయాలి, ఇక్కడ చేయాలి, ఇక్కడేనా చేసింది? ఇక్కడ చేయలేండి, ఓన్లీ ఇక్కడే ఇక్కడ చేయాలి. వచ్చిన అక్కడ చేయొద్దు, ఇక్కడ చేయాలి. సబ్మిషన్ అంతా అయిపోయినాక థ్యాంక్ యూ పేజ్ వస్తుంది కదా, ఓకే. పైన యూఆర్ఎల్ కాపీ చేయాలి.
అప్పుడైతేనే మీరు ఓకే. వర్క్ చేసినట్టు. ఒకవేళ అర్థమైంది. ఇలా పంపించినా కూడా అది వర్క్ చేయనట్లే ఉంటదనమాట. అది ఓకే. వెబ్‌సైట్ లింక్, సబ్మిషన్ లింక్ రావట్లేదు. బట్ అది ఓపెన్ చేసి చూసినా కూడా మనకేం వర్క్ కనపడదు కాబట్టి మనకి ప్రూఫ్ ఏంటంటే సబ్మిషన్ గాని, సబ్మిట్ డాట్ పీహెచ్‌పీ గాని ఇవి 2 ఉంటేనే సబ్మిషన్ అయినట్టు. లేకపోతే అది రాదు. ఓకే. హ్మ్. నెక్స్ట్ మనం సోషల్ బుక్ మార్కింగ్ సైట్స్ చేస్తాం. డైరెక్టరీ సబ్మిషన్ సైట్స్ నిన్న ఒక 5 చేశారు కాబట్టి కొంచెం ఈజీగా ఉంటది. ఇవాళ ఇంకొకసారి మళ్ళీ చేయండి. ఒక క్లారిటీ వస్తది. ఈసారి మీరు డైరెక్టరీ సబ్మిషన్స్ చేసేటప్పుడు కూడా మన ఈ శ్రీషానే తీసుకొని చేయండి. వేరే ఏ వెబ్‌సైట్‌కి చేయకండి. రేపు ప్రాజెక్ట్‌లో మనము చేసాము అని చూపించుకోవడానికి ఏ లింక్స్ సబ్మిట్ చేసాము, ఏ కీవర్డ్ ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చింది, ఇవన్నీ చెప్పడానికి మనకి బావుంటుంది కాబట్టి, ఒకవేళ టెంపరరీ వాటి మీద చేసినా మనకి యూజ్ ఉండదు. అవి మనం చూపించుకోలేము రెజ్యూమ్‌లో. కాబట్టి ఈ వెబ్‌సైటే తీసుకొని చేయండి. తర్వాత డొమైన్ అథారిటీ మన శ్రీష డిజిటల్‌కి అబోవ్ ఉన్నదే తీసుకోవాలి కదండీ ఇప్పుడు? అబోవ్ అంటే 35 అబోవ్ ఉన్నయి తీసుకోండి. డొమైన్ అథారిటీ 35 అబోవ్ ఉన్నయి తీసుకోండి. ఓకే. స్పామ్ స్కోర్ బిలో 15 ఉండాలి. డైరెక్టరీ సబ్మిషన్ సైట్స్‌లో. ఓకే. మీరు సెర్చ్ చేయడం అనేది ప్రాక్టీస్ చేయండి. సెర్చ్ అనేది చాలా ఇంపార్టెంట్. అదే రోజు చాలా వెబ్‌సైట్స్ ఓపెన్ చేస్తే అన్ని పెయిడ్ అని అదే డొమైన్ అండి. అథారిటీ. అట్లా సెర్చ్ చేసుకోవడం ఇప్పుడు ఒకవేళ నేను వర్క్ చేసినవి ఇచ్చినా కూడా చాలా ఇప్పుడు మీకు వర్క్ చేయవన్నమాట. మారిపోతూ ఓకే. ఉంటాయి. ఇప్పుడు నేను కొత్తగా ఏదైనా వెబ్‌సైట్‌కి స్టార్ట్ చేసినప్పుడు మళ్ళీ కొత్తగా నేను సెర్చ్ చేసుకుంటూనే చేయాలి. కొన్నిసార్లు స్పామ్ స్కోర్ పెరిగిపోతది కొన్ని సైట్స్‌కి. కొన్నిసార్లు ఏంటంటే డొమైన్ అథారిటీ తగ్గిపోతదనమాట. ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ సినారియోస్ ఉంటాయి వాటిల్లో. ఎప్పటికప్పుడు మనం చెక్ చేసుకుంటూ ఉండాలి. ఇవి చెక్ చేసుకొని సబ్మిషన్ అయిపోయిన తర్వాత మళ్ళీ మనం బ్యాక్ లింక్ ఆడిట్ చేసుకోవాలి. లైక్ ఏ లింక్స్ స్పామ్‌గా మారిపోయినాయి, ఏ లింక్స్ ఎట్లా ఉన్నాయి అనేది కూడా మళ్ళీ ఆడిట్ చేసుకొని మనకేదైనా హార్మ్‌ఫుల్ లింక్స్ ఉంటే అవి రిమూవ్ చేసుకుంటూ ఉండాలి. ఇది ప్రాసెస్. ఓకే. కాబట్టి కొంచెం సెర్చ్ అనేది మీరు ప్రాక్టీస్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి ఓకే. సోషల్ బుక్ మార్కింగ్ సైట్. సోషల్ బుక్ మార్కింగ్ సైట్స్‌లో మనం నిన్న స్కూపిట్ ఒకటి చేసాము. రిమైనింగ్ సైట్స్ ఇంపార్టెంట్ సైట్స్ నేను చూపిస్తాను. అవి చేయండి. నెక్స్ట్ మిగతా సైట్స్ మీరే సెర్చ్ చేసుకొని అక్కడ స్టార్ట్ చేయండి. ఇక్కడొచ్చేసి ఇక్కడ ఉంది కదండీ! బుక్ మార్క్ డాట్ ఇలా వచ్చిన వెబ్‌సైట్స్ మీరు చేయండి. మామూలుగా మెయిన్ వెబ్‌సైట్స్ మాత్రం నేను చూపిస్తాను. ఇన్‌స్టా పేపర్ ఒకటి. ఇది ఆల్రెడీ మనకి అకౌంట్ ఉంది. లేకపోతే జస్ట్ ఇది జీమెయిల్ తోటి అకౌంట్ క్రియేట్ చేసుకోండి. ఎందుకు ఇది యాక్సెప్ట్ చేయట్లేదు?
ఇది సంథింగ్ సైట్ ప్రాబ్లం ఉన్నట్టుంది. ఇది అకౌంట్ క్రియేట్ అవ్వట్లేదు. కాకపోతే ఒక్కసారి లాగిన్ చేసి పెట్టుకుంటే మనకి ప్రాబ్లమ్ ఉండదు. బట్ ఇది లాగిన్ చేసిన తర్వాత ఈ సైట్స్‌కి ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తుంటాయి కాబట్టి ఎప్పటికప్పుడు మనం వర్క్ చేసుకుంటూ ఉండాలి వీటి మీద. కొన్ని రోజులు వర్క్ చేస్తూ ఉంటే సడన్‌గా అవి మళ్ళీ ప్రాబ్లమ్ అవుతది. పోతూ ఉంటాయి, వస్తూ ఉంటాయి. యాహ్! ఇది అకౌంట్ ఓపెన్ అయినాక ఇక్కడ మీకు దీని డాష్‌బోర్డ్ ఇలా కనిపిస్తుంది. లైక్ ఇక్కడ వచ్చేసి యాడ్ ఏ లింక్ ఉంటుంది. ఈ లింక్ క్లిక్ చేసి ఇక్కడ యాడ్ చేస్తాం దీన్ని. ఇక్కడ ఈ లింక్ వచ్చింది కదా! మన వెబ్‌సైట్ యూఆర్ఎల్ కాపీ పేస్ట్ చేసుకున్నాం కదా! ఇక్కడ ఈ నోట్‌ప్యాడ్‌లో దీన్ని ఇక్కడ పేస్ట్ చేస్తాం. జస్ట్ ఓన్లీ యూఆర్ఎల్ వరకు. జస్ట్ యాడ్ చేస్తే ఇది యాడ్ అవుతుంది. ఇంకా డైరెక్ట్‌గా మనకి టైటిల్ అండ్ డిస్క్రిప్షన్‌తో పాటు ఇది యాడ్ అయిపోతుంది. ఇక్కడ విత్ ఇమేజ్ కూడా వచ్చింది మనకి. ఇది ఇంతే సింపుల్ ఈ వెబ్‌సైట్‌లో వర్క్. ఈ ఇన్‌స్టా పేపర్‌లో జస్ట్ లాగిన్ చేసుకొని ఎవ్రీడే మనం వచ్చిన న్యూ కంటెంట్‌ని ఇందులో పోస్ట్ చేస్తూ ఉంటాం. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకొకటి లిస్ట్‌లీ ఇది అయిపోయిన తర్వాత ఇది పోస్ట్ చేసిన తర్వాత మనం ఇక్కడ కాపీ చేసుకుంటాం అని మర్చిపోయాను మీకు చూపించడం. ఇది కాపీ చేసేసి పోస్ట్ అయిపోయినాక అవి మీరు సోషల్ బుక్ మార్కింగ్ సైట్స్‌లో పెట్టండి. ఎందుకంటే దీనికి ఈమెయిల్ ఐడీ, పాస్వర్డ్ ఉంటది కాబట్టి మీరు లింక్ పోస్ట్ చేసి దానికి ఈమెయిల్ ఐడీ, పాస్వర్డ్ పక్కన ఇచ్చేస్తే నెక్స్ట్ మీ వర్క్ అయిపోయినాక దాన్ని చెక్ చేసుకునేవాళ్ళు ఆ ఈమెయిల్ ఐడీ, పాస్వర్డ్ తోటి లాగిన్ అయ్యి వాళ్ళు చెక్ చేసుకుంటారు రిజర్వ్ పోస్టింగ్ జరిగిందా లేదా అనేది. కాకపోతే డైరెక్టరీ సబ్మిషన్స్‌లో మనకు పాస్వర్డ్ ఉండదు కాబట్టి submit.php అనేది మనకి కావాలి. జస్ట్ ఇదేదో టెంపరరీగా షట్ డౌన్ అయింది ప్లాట్‌ఫామ్. ఇది వర్క్ అవ్వట్లేదు. అంటే ఇంతకుముందు వర్క్ అయింది. బట్ ఇప్పుడు ఏదో సమ్ ఇష్యూస్ వల్ల ఇది షట్ డౌన్ అయిపోయింది. జస్ట్ ఇట్లానే పోతుంటాయనమాట. అందుకని ఎవ్రీ టైమ్ మనం న్యూగా రీసెర్చ్ అనేది చేసుకుంటూ ఉండాలి వీటిలో.
ఇది కూడా చేంజ్ అయినట్లుంది వెబ్సైట్. లిస్ట్లీ వర్క్ అవ్వట్లేదు. ఇది కూడా వర్క్ అవ్వట్లేదు. ఇక్కడ వచ్చేసి పెరల్ట్రీ, ఇదొక సైటు. ఇది క్లోజ్ చేసి దీన్ని కూడా జస్ట్ యూజర్ ఐడి పాస్వర్డ్ జీమెయిల్ తోటి లాగిన్ అవ్వాలి. లాగిన్ అయిన తర్వాత మనకి డాష్ బోర్డ్ అనేది ఇలా వస్తుంది. ఇక్కడ ప్లస్ సింబల్ వస్తుంది. ప్లస్ సింబల్ క్లిక్ చేస్తే మనకి ఇక్కడ డిఫరెంట్ ఆప్షన్స్ ఉన్నాయి. మనం వెబ్ పేజెస్ చేస్తున్నాం కాబట్టి ఇది తీసుకోవచ్చు. ఇమేజెస్ చేస్తే ఇమేజెస్ చేసుకోవచ్చు. ఇట్లా ఫైల్స్ కానీ కలెక్షన్స్ ఇట్లా ఉన్నాయి. బట్ మనం వెబ్ పేజెస్ చేస్తున్నాం కాబట్టి వెబ్ పేజెస్ సెలెక్ట్ చేసుకొని జస్ట్ ఈ యూఆర్ఎల్ కాపీ చేసి ఇక్కడ యాడ్ చేద్దాం. జస్ట్ సబ్మిట్ కొట్టడం. ఇది కూడా సింపుల్ అనమాట ఇది. బట్ ఇక్కడ ఏంటంటే మనకి ఈ వెబ్సైట్స్కి లాగిన్స్ చేయడం, ఫస్ట్ టైం లాగిన్స్ చేయడం కొంచెం టైం పడుతుంది. ఇట్లా పెరల్ట్రీ అది కంప్లీట్ చేసుకున్నాక నెక్స్ట్ ఇందులో వచ్చేసి మనకి ఇంకొకటి టంబ్లర్ ఉంటుంది. ఇది కూడా ఇంపార్టెంట్ సైట్. లాగిన్ టంబ్లర్. ఇది ఆల్రెడీ మనకి లాగిన్ అయ్యాము. ఇక్కడ వచ్చేసి మనకి అకౌంట్ చూపిస్తుంది. బట్ దీన్ని ఫస్ట్ లాగిన్ చేసేటప్పుడు జీమెయిల్తో డైరెక్ట్గా లాగిన్ అయితే మన నేమ్ అడుగుతుంది, బిజినెస్ నేమ్. కానీ అట్లా మనం కంపెనీ నేమ్ ఇక్కడ ఇచ్చేసాం అనుకోండి. ఇక్కడ సెట్టింగ్స్లో ఇక్కడ మన ఈమెయిల్ ఐడి, పాస్వర్డ్స్, ఈ నేమ్స్, ఈ డీటెయిల్స్ అన్నీ మనం ఇక్కడ ఇచ్చేస్తే ఇది మనకి అకౌంట్ అనేది క్రియేట్ అవుతుంది. మనకి ఇక్కడ మనం పోస్ట్ చేస్తూ ఉంటాం అనమాట డైలీ, ఏ రోజు చేసిన వర్క్ ఆ రోజు. బట్ ఇదేమో జనరల్గా హోమ్ పేజీలో పోస్ట్ అవుతుంది. బట్ మన వర్కింగ్ అకౌంట్ కాబట్టి మనం ఓన్గా అయితే మనం హోమ్ పేజీలో పోస్ట్ చేసుకోవచ్చు. బట్ ఇక్కడ ఏంటంటే మనం వర్క్ చేస్తున్నాము అనేసి చెప్పి మన క్లయింట్కి తెలియాలి కాబట్టి వాళ్ళ కోసం ఒక పేజీ క్రియేట్ చేస్తున్నాం. ఇక్కడ ఆ పేజీలో మనం పోస్ట్ చేస్తున్నాం అనమాట. ఇక్కడ టెక్స్ట్, ఫొటోస్ అండ్ కొటేషన్స్ కానీ లింక్ ఇవన్నీ యాడ్ చేస్తాం. బట్ మనకు ఉన్నది లింక్. ఈ లింక్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని ఇవి కాపీ చేసి లింక్ ఇక్కడ పేస్ట్ చేసి ఇన్సర్ట్ చేస్తాం. ఇన్సర్ట్ చేస్తే మనకి ఇక్కడ ఇమేజ్తో పాటు మన కంటెంట్ మొత్తం అప్డేట్ అయిపోతుంది. ఒకవేళ అవ్వలేదనుకోండి, ఇక్కడ కింద మనకి ఆప్షన్స్ వస్తాయి అన్నట్టు. ఇక్కడ ఇమేజ్ ఉంటుంది, ఇక్కడ మనం యాడ్ చేసుకోవచ్చు. సపరేట్గా మనం మాన్యువల్గా ఇమేజ్ అయినా కూడా యాడ్ చేసుకోవచ్చు. ఒకవేళ ఇమేజ్ ఇక్కడ రాకపోతే ఇక్కడ యాడ్ చేసుకోండి. ఇక్కడ వచ్చేసి ట్యాగ్స్ ఇవ్వాలి. ఇక్కడ మనం ట్యాగ్స్ తీసుకొని పెట్టుకున్నాం కదా, ఈ ట్యాగ్స్ని కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేయండి. ఎంటర్. ప్లాంట్ ఎంటర్ చేసిన తర్వాత పోస్ట్ నౌ ఆర్ షెడ్యూల్ ఆప్షన్ కూడా ఉంటుంది. కానీ
వాటి క్యూ షెడ్యూల్ చేసుకోవచ్చు, లేదంటే డైరెక్ట్గా పోస్ట్ చేసేయచ్చు అనమాట. పోస్ట్ అయిపోయిన తర్వాత మన ఈ బ్లాగ్ యూఆర్ఎల్ ఉంది కదా, ఈ టాప్ యూఆర్ఎల్ ఇది కాపీ చేసి మీరు మీ ఎక్సెల్ షీట్లో పెట్టేసుకోండి అనమాట. ఇక్కడ సోషల్ బుక్ మార్కింగ్స్ అని ఉంటాయి కదా, సోషల్ బుక్ మార్కింగ్స్ ఇక్కడ మీరు సోషల్ బుక్ మార్కింగ్ యూఆర్ఎల్ యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఈ యూఆర్ఎల్ ఓపెన్ చేసిన వాళ్ళకి ఎవరికైనా మనం ఈరోజు పోస్ట్ చేసాం లేదా అనేది క్లారిటీ వస్తుంది. అయినా కూడా మీరు ఈమెయిల్ ఐడి, పాస్వర్డ్, యూజర్ నేమ్ యాడ్ చేయండి. అలాగే ఏ లింక్ సబ్మిట్ చేశారు ఈరోజు అది కూడా యాడ్ చేయండి. నెక్స్ట్ వీటికి ఒకటి చూద్దాం. ఇది జస్ట్ జీమెయిల్ ఐడి యూజ్ చేసి మీరు లాగిన్ అవ్వచ్చు. ఇన్ కేసు సైన్ అప్ అయ్యేటప్పుడు కనుక మీకు సపోర్ట్ చేయకపోతే లాగిన్లోకి వెళ్ళండి. దీన్ని కొన్నిసార్లు సైన్ ఇన్ అనేది సపోర్ట్ చేయదు. డైరెక్ట్గా లాగిన్లోకి వెళ్ళేసి జీమెయిల్ని యూజ్ చేసి లాగిన్ చేస్తే డైరెక్ట్గా లాగిన్ అయిపోద్ది. మీకు లాగిన్ అయినాక డాష్ బోర్డ్ ఇలా కనిపిస్తుంది. ఇక్కడ మీకు ప్లస్ సింబల్ రావాలి. ప్లస్ సింబల్ రాలేదనుకోండి, మై లైబ్రరీ క్లిక్ చేయండి. మై లైబ్రరీ క్లిక్ చేస్తే మీకు ప్లస్ సింబల్ వస్తుంది. ఈ ప్లస్ సింబల్లో ఇక్కడ మనకి బుక్ మార్క్స్ చేసుకోవచ్చు, ఇమేజ్ షేరింగ్ చేసుకోవచ్చు, పీడిఎఫ్స్ షేర్ చేసుకోవచ్చు, నోట్స్ ఏదైనా ఉంటే రాసుకోవచ్చు. అంటే లైక్ ఇది మనం ఇమేజ్ షేరింగ్ సైట్స్లా యూజ్ చేసుకోవచ్చు, పీడిఎఫ్ సబ్మిషన్ సైట్స్ లాగా యూజ్ చేసుకోవచ్చు, బుక్ మార్కింగ్ సైట్ లాగా యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం బుక్ మార్కింగ్ చేస్తున్నాం కాబట్టి ఈ బుక్ మార్కింగ్ యూఆర్ఎల్ కాపీ చేసుకొని ఇక్కడ పేస్ట్ చేస్తున్నాం. ఇక్కడ ట్యాగ్స్ యాడ్ చేసి యాడ్ చేసేస్తున్నాం. ఇక్కడ మనకి ఇది యాడ్ అయిపోయింది. ఈ డిగ్ ఒకటి కంప్లీట్ అయింది. నెక్స్ట్ మన స్కూప్ బిట్ కంప్లీట్ అయింది. స్లాట్ స్టార్ట్ కూడా వర్క్ అవ్వట్లేదు. ఇప్పుడు టంబ్లర్ కంప్లీట్ అయిపోయింది. పింట్రెస్ట్ ఇవి పింట్రెస్ట్ ఏంటంటే సోషల్ మీడియా సైట్స్ కింద కూడా మనం యాడ్ చేసుకోవచ్చు అన్నమాట. ఈ పింట్రెస్ట్లో సోషల్ మీడియాతో పాటు మనం దీంట్లో కూడా డైలీ పోస్ట్లు అయితే చేసుకుంటాము. ఈ పింట్రెస్ట్ ఓపెన్ చేసి ఇది లాగిన్ చేయాలి. లాగిన్ చేసినాక మీకు డీటెయిల్స్ అడుగుతుంది. కంప్లీట్గా మొత్తం మన కంపెనీ డీటెయిల్స్, నేము ఇవన్నీ ఇచ్చేసి ఫిల్ చేసుకున్నాక మనకి ఇలా వస్తుంది. లైక్ ఇది వచ్చేసి మామూలుగా పర్సనల్ ఒకటి ఉంటుంది, బిజినెస్ ఒకటి ఉంటుంది. ఇది పర్సనల్ లాగా ఉంది. తర్వాత మనకి పర్సనల్లో మనం డైలీ పోస్టులు అయితే క్రియేట్ చేస్తున్నాము. బట్ ఫస్ట్ టైం ఎలా క్రియేట్ చేయాలి అంటే లైక్ ఇక్కడ వచ్చేసి పిన్స్, బోర్డ్స్ అని ఉంటాయి. ఫస్ట్ మనం బోర్డు క్రియేట్ చేసుకోవాలి, తర్వాత పిన్ చేయాలి. ఇక్కడ క్రియేట్ ఆప్షన్ ఉంది కదా, క్రియేట్ దగ్గరికి వెళ్తే ఇక్కడ పిన్ ఉంది. పిన్ క్రియేట్ చేయాలంటే ఇక్కడ మనం ఇమేజ్ అప్లోడ్ చేయాలి. ఇమేజ్ అప్లోడ్ చేసిన తర్వాత జస్ట్ నేను అంటే రిలేటెడ్ కాకపోయినా కూడా ఇక్కడ ఉన్నవి చేస్తున్నాను. బట్ దీనికి ఏంటంటే సోషల్ మీడియా పోస్టులు కరెక్ట్గా సరిపోతాయి అన్నమాట. ఈ టైటిల్ అండ్ డిస్క్రిప్షన్, యూఆర్ఎల్, మన యూఆర్ఎల్, ఇక్కడ మనం బోర్డు అనేది ఆల్రెడీ క్రియేట్ చేసింది కాబట్టి ఇక్కడ సెలెక్ట్ అయింది. ఇన్ కేస్ క్రియేట్ చేసలేదు అనుకోండి, ఇక్కడ క్రియేట్ చేసుకోవచ్చు. క్రియేట్ ఏ బోర్డ్ అంటే ఇక్కడ న్యూ
బోర్డ్ క్రియేట్ చేసుకోవాలంటే ఏఐ ఇక్కడ డిజిటల్ మార్కెటింగ్ ఆటోమేషన్ అండ్ ఇట్లా ఒక బోర్డు క్రియేట్ చేసుకుంటే ఆ బోర్డు ఇక్కడ వస్తుంది. మనం ఈ బోర్డులోకి మనం పబ్లిష్ చేసుకుంటే ఆ బోర్డులోకి వెళ్ళిపోతాయి. మొత్తం మనం పబ్లిష్ చేసినవన్నీ ఏ బోర్డులో పబ్లిష్ చేస్తే మొత్తం అన్నీ ఆ బోర్డులో ఉంటాయి మనకి. తర్వాత ఇక్కడ మన బోర్డులోకి వచ్చిన తర్వాత ఇక్కడ బోర్డ్స్ ఉంటాయి. జస్ట్ చేసింది ఎప్పుడెప్పుడు మనం పోస్ట్ చేసినవి ఇవన్నీ కూడా మన బోర్డు దీంట్లో ఉంటాయి. దీని నుంచి కూడా మనకి వ్యూస్ వస్తాయి. ఏంటంటే ఇక్కడ మనం డీటెయిల్స్ అన్నీ కూడా కరెక్ట్గా మనం యాడ్ చేసుకోవాలి. కన్వర్ట్ ఇంటూ బిజినెస్ అకౌంట్. దీన్ని ఇప్పుడు దాకా పర్సనల్గా ఉంది కదా, దీన్ని కన్వర్ట్ చేయాలంటే ఇక్కడ నుంచి కన్వర్ట్ బిజినెస్ అకౌంట్ అని ఉంటుంది. ఇది బిజినెస్ అకౌంట్లో కన్వర్ట్ చేసుకుంటే ఇది మళ్ళీ మారిపోతుంది అన్నమాట అకౌంట్ అంతా, ఈ సెట్టింగ్స్ అన్నీ. కాకపోతే అప్గ్రేడ్ ఇచ్చాడు. ఇంతకుముందు అయితే నార్మల్గా ఫ్రీనే ఉండేది బిజినెస్ అకౌంట్, లిమిట్ ఉండేది. బట్ ఇప్పుడేమో మనకు అప్గ్రేడ్ ఇచ్చేసాడు, మన ఫ్రీ వర్షన్ అనేది లేదు. ఇట్లా ఈ పింట్రెస్ట్ అయిపోయింది, లైక్ రీడిట్ అయిపోయింది. మీడియం గురించి నేను ఒకసారి మళ్ళీ చెప్తాను. పింట్రెస్ట్, టంబ్లర్ అయిపోయింది. కొరా గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ ఫ్లిక్కర్స్ ఇది వచ్చేసి మనకి ఇమేజ్ షేరింగ్కి ఎక్కువ యూజ్ అవుతుంది. ఇది బెస్ట్ ప్లేస్ టు ఫోటోగ్రాఫిక్ ఆన్లైన్, ఇది ఇమేజ్ షేరింగ్ సైట్స్కి యూజ్ అవుతుంది. ఈ స్లాష్ డాట్ ఇవి వర్క్ అవ్వట్లేదు. స్కూప్ ఇట్ ఆల్రెడీ చూసాము, డికో చూసాం, అండ్ పెరల్ట్రీ చూసాం. ఇవి మిగతావి వర్క్ అవ్వట్లేదు. ఈ ప్లర్క్ కూడా మనకి ప్రాపర్గా వర్క్ అవ్వదు. ఇది మనకి కొంచెం బాగా ట్రబుల్ ఇస్తుంది. అకౌంట్ క్రియేట్ చేయమని అడుగుతుంది. ఇక్కడ మనం ఈమెయిల్ ఐడి, పాస్వర్డ్, నిక్ నేమ్ ఇచ్చి అకౌంట్ క్రియేట్ చేస్తాం. ఇక్కడ ఉందని చెప్తున్నాడు. ఇక్కడ మనకి వర్క్ అవుతుంది. కొన్ని రోజులు వర్కౌట్ అయిన తర్వాత మళ్ళీ వర్క్ అవ్వవు అనమాట. దీంతో పెద్ద ప్రాబ్లం. ఈ మెయిల్ వచ్చిందని చూద్దాం ఒకసారి. బట్ దీంట్లో కూడా వర్క్ ప్రాసెస్ సింపులే. జస్ట్ లింక్ యాడ్ చేస్తే సరిపోతుంది దీంట్లో కూడా. బట్ ఇది ఒకవేళ పంపించినా కూడా మనకి ఇమీడియట్గా రాదనమాట. ఆఫ్టర్ 1 day తర్వాత కూడా వస్తుంది కొన్నిసార్లు. అంత స్లో ఉంటుంది. ఎప్పుడైతే మనకి మెయిల్ వస్తుందో అప్పుడు మనం దాన్ని యాక్టివ్ చేసుకోవాలి. ఒకవేళ మీరు లాగిన్ చేసినా కూడా అదే ప్రాబ్లం. కొన్నిసార్లు లాగిన్ అయినాక ఇమీడియట్గా మనకి ఈ యాక్టివ్ మెయిల్ అనేది రాదనమాట. 1 day 2 days తర్వాత కూడా వస్తుంది. వచ్చినప్పుడు మీరు జీమెయిల్ చూసుకుంటూ అప్పుడు యాక్టివ్ చేసుకోవాలి ఈ అకౌంట్ని. యాక్టివ్ చేసుకున్నాక జస్ట్ అక్కడ లింక్ అని ప్లర్క్ అని యాడ్ ప్లర్క్ అని వస్తుంది. అక్కడ ప్లస్ సింబల్ ఉంటుంది. జస్ట్ అక్కడ ప్లస్ చేసి మీరు యూఆర్ఎల్ పేస్ట్ చేస్తారు. కాకపోతే ఇది ఇంతకుముందు చాలా బాగా వర్క్ చేసేది, మనకి మంచి ట్రాఫిక్ ఇచ్చే సైట్. ఇప్పుడు పెద్దగా ఎందుకో సరిగ్గా వర్క్ అవ్వట్లేదు.
ఇంకా మిగతావన్నీ ఇంకా నార్మల్ ఇవే. ఈ ఇంతవరకు సైట్స్ అంటే రీడిట్, ఇంట్రెస్ట్, తంబ్లరు అండ్ ఈ స్లైడ్ షేర్ వచ్చేసి పీపీటీ సైట్స్. స్కూపిట్, డిగ్, పెరల్ట్రీ, ప్లర్క్ ఇవి మనం యూజ్ చేసుకునే మేజర్ సైట్స్. అండ్ నెక్స్ట్ దీంట్లో మనకి ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ బుక్ మార్కింగ్ సైట్స్ ఉన్నాయన్నమాట. వీటితోటి అయిపోలేదు. ఇక్కడ కొన్ని సైట్స్లో బుక్ మార్కింగ్ ఉంది. డొమైన్ అథారిటీ 12 ఉంది. ఇవి మనకి సెట్ అవ్వవు కానీ బట్ చూపిస్తుంది డిఫరెంట్గా ఉంటాయి కదా వాటిని. ఇక్కడ బుక్ మార్కింగ్ టెంప్లెట్స్ అని ఉంది. ఇక్కడ 65 ఉంది. జస్ట్ స్పామ్ స్కోర్ వచ్చేసి 2 ఉంది. సో అదే ఒరిజినల్గా ఎంత ఉందనేది తెలియదు. ఒకవేళ అక్కడ పెట్టినా కూడా వాళ్ళు చూసినప్పుడు అంత ఉండొచ్చు, మళ్ళీ తర్వాత మారిపోవచ్చు అనమాట. ఇక్కడ ఈ సైట్ వచ్చేసి రిజిస్టర్. ఇక్కడ ఇట్లా మనకి రిజిస్టర్ అయిన తర్వాత ఇక్కడ సబ్మిషన్ ఆప్షన్ వస్తుంది. ఇది కంటిన్యూ అండ్ స్టోరీ టైటిల్, description, tags, ఇక్కడ వచ్చేసి మనకి ఇట్లా సబ్మిషన్ అయిపోయిన తర్వాత దీన్ని ఏం చేస్తారంటే డిస్కస్ అని ఉంది కదా ఇక్కడ, ఈ డిస్కస్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మన ఓన్లీ మన సబ్మిషన్ మాత్రం ఇక్కడ వస్తుంది. అప్పుడు దీన్ని కాపీ చేసుకోండి. కాపీ చేసి అప్పుడు లిస్ట్లో యాడ్ చేసుకోండి. ఇప్పుడు వన్ వన్ తర్వాత 2 ఇందాక సబ్మిట్ చేసిన క్లర్క్ ఇవన్నీ కూడా కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేసేసుకోండి. వరుస ఎన్ని సైట్స్లో ఈరోజు సబ్మిట్ చేశారో ప్రతి సైటు లిస్ట్ ఉండాలి. ఇది కూడా సేమ్ ఇంకా అంతే. దీన్ని కూడా లాగిన్ ఆల్రెడీ చేసామో లేదో ఒకసారి చూద్దాం. ఇది వేరే దానికి ఉంది, మన దానికి లేదు. ఇక్కడ రిజిస్టర్ ఉంది కదా, ఇక్కడ రిజిస్టర్ చేద్దాం. ఈ 2 రూపీస్ వెరిఫికేషన్ ఛార్జెస్ అనుకుంటున్నాడు. బట్ కొత్తగా అమౌంట్ కూడా పెట్టినట్టు ఉన్నారు, ఇంతకుముందు అయితే లేదు. వెరిఫికేషన్ ఛార్జెస్ అని లీవ్ ఇట్ దీన్ని. బట్ ఇట్లాంటి వాటికి వెరిఫికేషన్ ఛార్జెస్ ఏమి ఉండవు యాక్చువల్గా, అసలు తీసుకోరు. నేను చూడలేదు.
ఈ ఫస్ట్ టైం చూస్తున్నా వీటికి కూడా ఛార్జెస్ అని. ఫస్ట్ ఇది వీటన్నిటికీ అమౌంట్ పెట్టేశారు. ఇవి మనకి యూజ్ అవ్వాలండి. ఇట్లా ఇది కూడా ఇంతకుముందు నేను వర్క్ చేసినయే కానీ ఇదివరకే క్లయింట్స్‌కి. బట్ ఇప్పుడైతే పేమెంట్ అడుగుతున్నారు. ఇట్లా మీరు సెర్చ్ చేసుకొని వన్ బై వన్ సైట్స్. కాకపోతే దీనికి కూడా సేమ్ ఏ సైట్‌కి అయితే టాప్‌లో మనకి బుక్ మార్క్ అనేవి వస్తుందో ఆ సైట్‌ని మాత్రమే ట్రై చేయండి. చాలా సైట్స్ అవైలబుల్ ఉంటాయన్నమాట. మనం సెర్చ్ చేసుకుంటూ వెళ్ళే కొద్దీ వస్తూనే ఉంటాయి. బట్ ఫస్ట్ టైం రిజిస్ట్రేషన్ చేసుకునేటప్పుడు మనకి కొంచెం టైం తీసుకుంటుంది. ఒకసారి రిజిస్ట్రేషన్ అయిపోయిన తర్వాత ఇక మళ్ళీ మనకి ఇంకా నెక్స్ట్ ఈజీగానే లాగిన్ చేసుకోవచ్చు. పాస్వర్డ్ సేవ్ చేసేసుకుంటాం కాబట్టి అన్నిటికీ కూడా ఒకటే ఈమెయిల్ ఐడి ఒకటే పాస్వర్డ్ పెట్టుకుంటే ఈజీగా గుర్తుంటుంది. ఒక్కొక్క సైట్కి ఒక్కొక్కటి మార్చకుండా. ఈ ప్యాటర్న్ అన్నిటికీ కూడా మనకి ఇంకా యూజ్ వేస్ట్ అండి. మనం ఈ వెరిఫికేషన్ పెట్టాలంటే కష్టం. ఇంకా అదర్ సోషల్ బుక్ మార్కింగ్ సైట్స్ ఉన్నాయనుకో చూసుకోండి. ఇట్లా మళ్ళీ నెక్స్ట్ ఇక్కడ కూడా ఉన్నాయి కొన్ని సైట్స్. ఇవన్నీ చూసుకొని ఒకసారి మీరు లాగిన్ చేసి స్టార్ట్ చేయండి. కాకపోతే ఆల్మోస్ట్ కొన్నిటికి ఓన్లీ ఈమెయిల్ యాడ్ చేయాల్సి ఉంటుంది. సారీ, ఈ యూఆర్ఎల్ యాడ్ చేయాల్సి ఉంటుంది. కొన్నిటికేమో టైటిల్, డిస్క్రిప్షన్ ఇవన్నీ కూడా యాడ్ చేయాల్సి ఉంటుంది. ఇంకా అంతే డిఫరెన్స్. కొన్నిటికేమో మనం ఇచ్చిన ఈ చిన్న కంటెంట్ సరిపోదు అనమాట. మోర్ కంటెంట్ రిక్వైర్ ఉంటుంది లైక్ డిస్క్రిప్షన్లో. అప్పుడు ఏం చేస్తారంటే చాట్‌జీపీటీ దగ్గరికి వెళ్ళేసి ఇంకొంచెం దాన్ని ఎక్స్టెండ్ చేయండి. ఎన్ని క్యారెక్టర్స్ కావాలనుకుంటారో, ఎన్ని వర్డ్స్ కావాలనుకుంటారో ఇస్తే మనకు అంత ఇచ్చేస్తుంది. అది కాపీ పేస్ట్ చేసేయండి. కొన్ని బుక్ మార్కింగ్ సైట్స్లో రిమైనింగ్ అంతా ఇచ్చే మనకి లాగిన్ చేసుకోవడం అండ్ రిజిస్టర్ చేసుకోవడం, ఇంకా నెక్స్ట్ దాంట్లో పబ్లిష్ చేసుకోవడం. ఇక్కడ వరకు మనకి ఈ సోషల్ బుక్ మార్కింగ్ సైట్స్ అనేవి కంప్లీట్ అయినాయి. నెక్స్ట్ ఇక్కడ ఏంటంటే ఇంకొకటి మనకి సెర్చ్ ఇంజిన్ సబ్మిషన్ సైట్స్ అని ఉంటాయి. బట్ ఈ సెర్చ్ ఇంజిన్ సబ్మిషన్ సైట్స్ ఇప్పుడు మనకి ఎక్కువగా అయితే వర్క్ అవ్వట్లేదు. ఓన్లీ 8 ఉన్నాయి. అవి 8 నేను మళ్ళీ చూపిస్తాను. అవి ఇప్పుడు మనం వెతకాలన్నా కూడా మనకి దీంట్లో దొరకవు అనమాట. చాలా టైం పడుతుంది. ఈ సెర్చ్ ఇంజిన్ సబ్మిషన్ సైట్స్ ఏంటి అంటే ఇవి థర్డ్ పార్టీ సైట్స్ అనమాట. మనకి గూగుల్, యాహూ, బింగ్ ఇట్లా చాలా సెర్చ్ ఇంజిన్స్ ఉంటాయి కదా. వాటన్నిటిలోకి మనం సెర్చ్ చేయాలంటే గూగుల్కి అయితే సెర్చ్ కన్సోల్ నుంచి సబ్మిట్ చేస్తాము. బింగ్ లైక్ యాహూకి ఏమో యాహూ వెబ్ మాస్టర్ ఉంటుంది. ఇట్లా కొన్ని పెద్ద పెద్ద సెర్చ్ ఇంజిన్స్కి వాటికి సపరేట్ టూల్స్ ఉంటాయి. ఆ టూల్స్లో లాగిన్ అయ్యి సబ్మిట్ చేస్తాం. బట్ ఇంకా అదర్ చాలా లోకల్ సెర్చ్ ఇంజిన్స్ ఉంటాయి. ఆ లోకల్ సెర్చ్ ఇంజిన్స్లో మనం సబ్మిట్ చేయాలి అంటే మనం డైరెక్ట్గా సబ్మిట్ చేయకుండా ఈ థర్డ్ పార్టీ టూల్స్లో సబ్మిట్ చేసామనుకోండి వాళ్ళకి సబ్మిట్ చేస్తారనమాట. ఇక్కడ వచ్చేసి ఫ్రీ సెర్చ్ ఇంజిన్ సబ్మిషన్స్ అని ఉంది కదా, ఇది ఓపెన్ చేసుకొని దీంట్లో మనం సబ్మిట్ చేయాలన్నమాట. ఇప్పుడు మనం దీంట్లో సబ్మిట్ చేస్తే మనకి ఎన్ని సెర్చ్ ఇంజిన్స్ ఉన్నాయో చూడండి. లైక్ ఇవి వచ్చేసి వెబ్ సెర్చ్ ఇంజిన్స్, ఇవి వచ్చేసి లోకల్ సెర్చ్ ఇంజిన్స్. ఇక్కడ ఫ్రీ సబ్మిషన్ ఉంది కదా, ఇక్కడ జస్ట్ మనం యూఆర్ఎల్ యాడ్ చేసి అగ్రీ చేసి సబ్మిట్ యువర్ సైట్. ఇక్కడ అయిపోయిన తర్వాత ఇక్కడ అన్ని సక్సెస్ అయినవి. ఇది క్లిక్ టు కంప్లీట్ అని ఉంది. ఇక్కడ క్లిక్ చేస్తే మనకి కంప్లీట్ అవుతుంది. కొన్ని ఏమో అవ్వవు.
ఇది ఒక సెర్చ్ ఇంజిన్ లాగా. ఇట్లా మనకి వీటిని కొంచెం టైం పడతది. జస్ట్ ఇంతవరకు చేస్తే మనకి ఇవన్నీ కొన్ని సెర్చ్ ఇంజిన్స్‌లో సబ్మిషన్ అయిపోయిందనమాట. ఇట్లా సెర్చ్ ఇంజిన్ సబ్మిషన్ సైట్స్ ఉన్నాయి. అవి నేను ఫార్వర్డ్ చేస్తాను. వాటిలో సబ్మిట్ చేయండి చాలు. అవి ఎక్కువ అవసరం లేదు. నెక్స్ట్ ఇప్పుడు మనము ఆర్టికల్ సబ్మిషన్ సైట్స్‌లో చూద్దాము. ఈ ఆర్టికల్ సబ్మిషన్ సైట్స్‌లో ఏంటంటే మనం ఆర్టికల్స్ రాసి సబ్మిట్ చేయాలి. ఈచ్ అండ్ ఎవ్రీ ఆర్టికల్ సబ్మిషన్ సైట్స్‌లోనూ ఒక ఆర్టికల్ మనం ఓన్‌గా రాసి సబ్మిట్ చేయాలి. ఒకే ఆర్టికల్ రిపీటెడ్‌గా చేయకూడదు. దీంట్లో మనం ఎక్కువగా యూజ్ చేసేది ఒకటి మీడియం ఉంటుంది. ఈ మీడియం సైట్. మీడియం అంటే రైట్ ఏ స్టోరీస్ అని ఉంది కదా! ఇక్కడ మనం ఆర్టికల్ అనేది సబ్మిట్ చేస్తాం. లైక్ ఇది వచ్చేసి మీరు జీమెయిల్ తోటి లాగిన్ అవ్వచ్చు. తర్వాత అడుగుతుంది మన కేటగిరీస్ ఏంటి, మనం దేని గురించి రాస్తున్నాము. అండ్ నెక్స్ట్ ఫ్రీ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. 2 వెర్షన్స్ ఉంటాయి మనకి ఇందులో, ఫ్రీ అండ్ పెయిడ్. ఫ్రీ వెర్షన్ సెలెక్ట్ చేసుకోండి. ఈ ఫ్రీ వెర్షన్‌లో మీరు ఆర్టికల్స్ సబ్మిట్ చేయండి. ఇంకా ఫ్రీ వెర్షన్ సబ్మిట్ చేయమని చెప్పింది. తర్వాత నెక్స్ట్ మీకు లాగిన్ అయిన తర్వాత మీ డీటెయిల్స్ అడుగుతుంది. స్టెప్ బై స్టెప్ మీరు కంటెంట్ రైటర్సా, కంటెంట్ ప్రొవైడ్ చేస్తారు. ఇట్లా ఈ డీటెయిల్స్ అన్నీ కూడా మీరు యాక్సెప్ట్ చేయండి. ఆల్మోస్ట్ మన డిజిటల్ మార్కెటింగ్ రిలేటెడ్‌గా అన్నీ. అండ్ వెబ్‌సైట్ ఏదైనా అడిగితే మన శ్రీష డిజిటల్ ఇవ్వచ్చు, ప్రాబ్లమ్ లేదు. అండ్ నెక్స్ట్ మనకి ఇట్లా ఓపెన్ అయినాక డాష్‌బోర్డ్ అయితే ఓపెన్ అవుతది. ఫస్ట్ మనకి ఇక్కడ రైట్ ఇక్కడ టైటిల్, ఇక్కడ మనం ఆర్టికల్ రాస్తాం. ఇక్కడ రాయడానికి మనకి మళ్ళీ చాట్‌జీపీటీలోకెళ్ళేసి ప్రాంప్ట్ తీసుకొని రాస్తాం. రైట్ ఆర్టికల్ ఫర్ మీడియం వెబ్‌సైట్ అని. ఈ వెబ్‌సైట్ రూల్స్‌ని యూజ్ చేసుకొని ఆర్టికల్ రాయమన్నాను. టాపిక్ వచ్చేసి హౌ టు యూజ్ ఏఐ ఏజెంట్స్ ఇన్ అవర్ బిజినెస్. ఏదో ఒక టాపిక్ అయితే తీసుకున్నాం. బట్ మీకు ఒకవేళ ఏ టాపిక్ రాయాలని ఐడియా లేకపోతే దీన్ని అడగొచ్చు. మీడియం సైట్‌కి ట్రెండింగ్ ఆ టాపిక్స్ ఏముంటాయని దాని గురించి కూడా మనకిస్తది. ఇట్లా మనకు మీడియం సైట్ వచ్చేసి ఏఐ ఏజెంట్ లాగా ఇట్లా మనకు ఒక ఆర్టికల్ అయితే రాసిచ్చింది ఇది. మనం కంటెంట్ కానీ, క్యారెక్టర్స్ కానీ ఏమి ఇవ్వలేదు. మాక్సిమం ఎంతవరకు టాపిక్ అయితే ఇచ్చిందో అది మొత్తం ఇచ్చేస్తుంది. ఇక్కడ మనం ఫస్ట్ ఈ టైటిల్ సెలెక్ట్ చేసుకొని టైటిల్ యాడ్ చేసాం. నెక్స్ట్ ఓకే, ఇక్కడ మనకి ఈ ఆర్టికల్ అనేది పేస్ట్ అయింది. బట్ ఇది మొత్తం ఎడిట్ చేయాలంటే మనకు చాలా టైం పడుతుంది నీట్‌గా.
జస్ట్ ఎలా చేయాలో చూపిస్తున్నాను అంతే. బట్ ఇక్కడ మనకి ఇట్లా గ్యాప్స్ వచ్చినాయి కదా, ఇవన్నీ కూడా ఇట్లా ఎడిట్ చేసుకోవాలన్నమాట నీట్గా. పాయింట్స్ అన్నిటికి కూడా మనకి ఇట్లా వస్తుంది, అంటే కాపీ పేస్ట్ చేస్తాం కాబట్టి ఆ అలైన్మెంట్కి ఈ అలైన్మెంట్కి డిఫరెన్స్ వచ్చింది. ఇట్లా ఇవన్నీ కూడా నీట్గా అడ్జస్ట్ చేసుకున్నాక ఇక్కడ ఇమేజ్ ఒకటి యాడ్ చేసుకోవాలి. ఇమేజ్ యాడ్ చేసుకోవాలి అంటే మనకి చాట్ జీపీటీ నుంచి అన్నా తీసుకోవాలి, లేదంటే మనకి క్యాన్వా నుంచి అన్నా తీసుకోవాలి. బట్ అవి చేయడానికి టైం పడుతుంది కాబట్టి నేను గూగుల్ నుంచి తీసుకుంటున్నాను లైసెన్స్డ్ ఇవి. ఇక్కడ వచ్చేసి యూజేజ్ రైట్స్ ఉన్నాయి, టూల్స్లోకి వచ్చి యూజేజ్ రైట్స్ ఉన్నాయి. క్రియేటివ్ కామన్ లైసెన్స్ ఇమేజెస్ తీసుకోవచ్చు అనమాట. ఇక్కడ అన్ని లైసెన్సిబుల్, మనం ఏదైనా కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ మనం సరే ఈ ఇమేజ్ తీసుకున్నాం అనుకోండి, ఈ లైసెన్సిబుల్ ఇమేజెస్ నుంచి మనకి కాపీరైట్ ఇష్యూస్ అయితే ఏం రావు. డైరెక్ట్ ఇక్కడికి వచ్చి ఇక్కడ ప్లస్ సింబల్ క్లిక్ చేసి ఇక్కడ ఇమేజ్ ఉంది కదా, ఇమేజ్ మీద క్లిక్ చేయండి. ఇప్పుడు మనం డౌన్లోడ్ చేసుకున్న ఇమేజ్ని ఇక్కడ అప్లోడ్ చేయండి. అప్లోడ్ చేసినాక ఇక్కడ పబ్లిష్ సారీ మర్చిపోయాను, జస్ట్ 1 minute. ఇక్కడ మనము ఇది యాడ్ చేయాలి కదా, మన వెబ్సైట్ని యాడ్ చేయాలి. ఇక్కడికి వచ్చిన తర్వాత మన వెబ్సైట్, మన ఏజెంట్ విత్ అసిస్టెన్స్ ఇట్లా ఉంది కదా, మన వెబ్సైట్ ఒకటి ఇక్కడ ఇవ్వాలి. ఇలా ఇస్తే మనకి లింక్ అనేది వస్తుంది అనమాట. ఇక్కడ నుంచి మన వెబ్సైట్కి లింక్ వస్తుంది, ట్రాఫిక్ వస్తుంది. ఇక్కడ వచ్చేసి మనం ఇది సెలెక్ట్ చేసుకున్నాం కదా, ఇక్కడ మనకి లింక్ ఆప్షన్ కనిపిస్తుంది. ఈ లింక్ మీద క్లిక్ చేసి లింక్ యాడ్ చేసి ఎంటర్ ప్రెస్ చేయండి. ఇక్కడ మనకు లింక్ అనేది యాడ్ అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ యాడ్ చేస్తే ఇట్లా టాప్లో ఒకటి బాటంలో ఒక లింక్ యాడ్ చేసామనుకోండి అయిపోతుంది. నెక్స్ట్ పబ్లిష్ అయిపోయినాక ఇక్కడ టాపిక్స్ ఏఐ ఏజెంట్స్కి రిలేటెడ్ అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. జనరేటివ్ ఏఐ. ఇట్లా మనము ట్యాగ్స్ టాపిక్స్ యాడ్ చేసేసి ఈ టాపిక్స్లో ఎవరైనా సెర్చ్ చేసినా కూడా మన ఆర్టికల్ అనేది కనిపిస్తుంది. నెక్స్ట్ పబ్లిష్. ఇక్కడ పబ్లిష్ అయిపోయిన తర్వాత ఈ ఆర్టికల్ కావాలంటే మన సోషల్ మీడియాలో షేర్ చేసుకోవచ్చు, లేదా లింక్ కాపీ చేసుకొని ఈ లింక్ మనం మన ఎక్సెల్ షీట్లో ఇక్కడ ఆర్టికల్ సబ్మిషన్ సైట్స్ అని ఒక యాడ్ చేస్తాం కదా, దాంట్లో యాడ్ చేయొచ్చు అనమాట. ఇట్లా యాడ్ చేస్తే ఏ టాపిక్ రాసామో ఏంటనేది ఇక్కడ మనకి క్లారిటీ వచ్చేస్తుంది. ఈ లింక్ ఓపెన్ చేసి చూస్తే ఈ లింక్లో మనం రాసిన ఆర్టికల్ వాళ్ళకి కనిపిస్తుంది అనమాట. ఇక్కడ మనకి ఏంటంటే ఈ ఆర్టికల్ ఎవరైనా చదివితే మనకి ట్రాఫిక్ వస్తుంది, లైక్ ఎవరైనా లింక్ క్లిక్ చేస్తే మన వెబ్సైట్కి వస్తారు. ఇట్లా మనం గ్రో చేసుకోవచ్చు. అలాగే బ్యాక్ లింక్ కూడా వస్తుంది అన్నమాట ఈ సైట్ నుంచి మనకి. దానికోసం అనేసి ఇట్లా ఆర్టికల్స్ కూడా రాస్తాం. ఇప్పుడు వచ్చేసి మీరు సోషల్ మీడియా సైట్స్ అండ్ డైరెక్టరీస్ కూడా చేయండి. ఫస్ట్ ఒక 3 to 4 డైరెక్టరీస్లో సబ్మిషన్స్ చేసినాక సోషల్ బుక్ మార్కింగ్స్ అంటే ఈ రోజు వరకు మీరు ఏం చేస్తారంటే లైక్
మెయిన్ ఏవైతే ఉన్నాయో 5, 6 అవి చేయండి. తర్వాత రిమైనింగ్ సోషల్ బుక్ మార్కింగ్స్ చేదురు. తర్వాత ఈ మీడియం సైట్‌లో సబ్మిషన్ ఇంతవరకు చేయండి. ఏమన్నా డౌట్స్ ఉన్నాయండి ఇక్కడి వరకు? హలో!